సో దేవుడు మనల్ని ఎప్పటికీ విడవడు మరియు ఎడబాయడు. సో ఈ వాక్యం ద్వారా దేవుడు ప్రతిరోజు మనల్ని మాట్లాడుతున్నాడు. సో మన ప్రాబ్లమ్స్, మన కష్టం వచ్చినప్పుడు బంధువులు స్నేహితులు విడిపోతారేమో, కానీ దేవుడు ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళడు. సో మనకు అందరికి కూడా ఒక అపోహ ఉంటుంది, నాకు ఇన్ని బాధలు వస్తున్నాయి, ఇన్ని కష్టాలు వస్తున్నాయి, దేవుడు ఉన్నాడా లేడా, దేవుడు ఉంటే నాకు ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, ఎందుకు ఈ బాధలు వస్తున్నాయి, ఎందుకు నా పరిస్థితి దిగజారిపోతుంది. ఒకటి గుర్తుకొంచాల్సింది, ఆ పరిస్థితిలో కూడా దేవుడు నిన్ను పట్టుకొనే ఉన్నాడు. ఆ పరిస్థితిలో కూడా దేవుడు నిన్ను ఆదుకుంటున్నాడు, నీకు సహాయం చేస్తున్నాడు, నీ జీవితంలో అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడు. సో దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, ఎడబాసే దేవుడు కాదు, మర్చిపోయే దేవుడు కాదు. ఇజ్రాయిల్ దేవుడు మనందరినీ కూడా కాపాడడానికి కునుకడు, నిద్రపోడు కునుకడు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని రక్షిస్తూనే ఉంటాడు. అందుకే ఈ పరిస్థితులను బట్టి, ఈ కష్టాలను బట్టి, ఈ బాధలను బట్టి నువ్వు దేవుడి మీద అండర్ ఎస్టిమేట్ చేసుకోకు. దేవుడు లేడని నువ్వు అనుకోకు. సో దేవుడు నాకు సహాయం చేయట్లేదని అనుకోకు. ఆయనే వాగ్దానం ఇస్తున్నాడు, నిన్నెప్పటికీ విడువను ఎడబాయను అని. యోహాను సువార్త 14:18 వచనము, మిమ్మను అనాథలుగా విడవను. సో గాడే ప్రామిస్ చేస్తున్నాడు, మిమ్మల్ని ఒంటరిగా విడవను, అనాథలుగా విడవను. సో నీకు కష్టం వచ్చింది, 10 మంది, నీకు సుఖం ఉన్నప్పుడు 10 మంది ఉన్నారు, కష్టం వచ్చినప్పుడు ఆ 10 మంది కాస్త వెళ్ళిపోయారు. నీకు బాధ, నీకు ఆనందం ఉన్నప్పుడు నీకు 20 మంది ఉన్నారు, నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు నష్టం వచ్చినప్పుడు ఆ 20 మంది కూడా వెళ్ళిపోయారు. సో ఆ సమయంలో కూడా నువ్వు ఒంటరి వాడవు కాదు, ఆయన మనల్ని అనాథలుగా విడవాడు. సో నీ బంధువులు లేకపోయినా, నీ బలగము లేకపోయినా, నీ స్నేహితులు లేకపోయినా, నీ యొక్క చుట్టూ నీ యొక్క కుటుంబ సభ్యులు లేకపోయినా, మన దేవుడు మాత్రం ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. అందుకే నేను ఎప్పుడు ఒంటరి వాడను అని ఎప్పుడు అనుకోవద్దు, నేను ఎప్పుడు ఒంటరి దానని ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు మనందరికీ తోడై ఉంటాడు. ఎలాంటి సందర్భంలో అయినా కూడా, ఎవరు విడిచిపెట్టకపోయినా మన దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టాడు. అనేక మంది మనల్ని విడిచిపెట్టచ్చు, కష్టాల్లో, కన్నీళ్ళలో, బాధల్లో, అవసరాల్లో, బాధల్లో, చింతల్లో, వేదనలో, నష్టాల్లో ఉన్నప్పుడు మనందరినీ విడిచిపెట్టచ్చు. కానీ దేవుడు అలాంటి సమయంలో మనల్ని మాత్రం విడిచిపెట్టాడు. అందుకే ఆయనే అంటున్నాడు, మిమ్మల్ని అనాథలుగా విడవను, వదిలిపెట్టివాను, మీ వద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకం నన్ను మరి చూడదు. సో మన దగ్గరికి వచ్చి నివసిస్తాడు. సో దేవుడు అనుకుంటావు, నాకు ఈ కష్టాలు ఇన్ని వచ్చాయి కదా, దేవుడు నన్ను వదిలేశాడని. లేదు, అక్కడే ఉన్నాడు, నీ కష్టాల్లో కూడా తోడే ఉన్నాడు, నీ కష్టాల్లో కూడా అద్భుతాలు చేస్తున్నాడు, నీ కష్టాల ద్వారా కూడా వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, దైవజనుల ద్వారా మాట్లాడుతున్నాడు, ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. సో అందుకే యూ విల్ నెవర్ బీ ఎలోన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ వరల్డ్లో నువ్వు ఎప్పుడు ఒంటరి వాడవు కాదు, నీతోటి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, తండ్రి యొక్క కృప ఉంది, అండ్ దేవుడి యొక్క సహవాసం ఉంది, యేసయ్య యొక్క సహవాసం నీతో ఎప్పటికి కూడా ఉంటుంది. సో ఆయన ఎప్పుడు మనల్ని అనాథలుగా విడవాడు. సో ద్వితీయోపదేశ కాండము 20:1 నీవు శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను, రథములను, మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. సో నీ చుట్టూ అనేక మంది అనేక రకాలుగా మాట్లాడవచ్చు మన గురించి వ్యతిరేకంగా. సో అనేక బంధకాలు ఉండొచ్చు, అనేకంగా విస్తారమైన లెక్కకు మించి మన కష్టాలు రావచ్చు, మన ఓర్చుకోలేనన్ని బాధలు రావచ్చు. సో ఎలాంటి యుద్ధాలు, శ్రమలు, పోరాటాలైనా కూడా భయపడొద్దు అంటున్నాడు. ఐగుప్త దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. చూసారా, దేవుడు మనందరికీ తోడై ఉంటాడు. సో రప్పిస్తాడు, మనకు ఆ బంధకాల నుంచి బయటికి లాగుతాడు, కష్టాల నుంచి బయటికి లాగుతాడు. సో ఈ శ్రమలు, పోరాటాలు, యుద్ధాల గురించి వచ్చినప్పుడు నువ్వు భయపడవద్దు, నేను నీకు తోడే ఉంటాను. సో ఎక్కడ ప్రామిస్ ఇస్తున్నాడు దేవుడు? యుద్ధమునకు పోయి గుర్రములను, రథములను, మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడద్దు. అంటే నీ కష్టాలు, నీకు శ్రమలు, పోరాటాలు, నీకు యుద్ధాలు వచ్చినప్పుడు భయపడద్దు. నీకు యుద్ధాలు వచ్చినప్పుడు ఏమంటున్నాడు? నీ దేవుడైన యెహోవా తోడే ఉంటున్నా అంటున్నాడు. సో ఇక్కడ నువ్వు సుఖాల్లో ఉన్నప్పుడు నేను తోడే ఉంటా అంటలేడు దేవుడు, నీ యొక్క ఆనందంలో ఉన్నప్పుడు తోడే ఉంటా అంటలేడు దేవుడు. సో మనుషులు మాత్రం మనం సుఖంలో ఉన్నప్పుడు, ఆనందంలో ఉన్నప్పుడు తోడై ఉంటారు, కానీ కష్టాల్లో, వేదనలో, రోదనలో, బాధలో వాళ్ళు ఎప్పుడు తోడై ఉండరు. కానీ దేవుడు అప్పుడే నేను తోడై ఉంటా అంటున్నాను ఇక్కడ. సో అందుకే చూడండి వాక్యము, శత్రువుతో యుద్ధమునకు పోయి, మన శత్రువులు మన మీద యుద్ధానికి చేసినప్పుడు ఆయన మనకు తోడై ఉంటాడు. సో కానీ ఈ సమయంలో ఏమనుకుంటారు మన అందరం కూడా, అయ్యో నాకు యుద్ధాలు ఎక్కువ వస్తున్నాయే, శ్రమలు ఎక్కువ వస్తున్నాయే, పోరాటాలు ఎక్కువ వస్తున్నాయే, దేవుడు లేడు, ఉన్నాడు కాబట్టే ఆ శ్రమలు, పోరాటాల మీద విజయాన్ని మనకి ఇస్తున్నాడు దేవుడు. సో అలాని మైండ్ సెట్ మారిపోవాలి. అంతేకాదు, మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరికి వచ్చి ప్రజలతో ఇలాగూ చెప్పవలను, ఇజ్రాయేలారా వినుడి,
నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి. అంటే నీకు శత్రువులు వస్తున్నారు, అంటే నీ శ్రమలు పోరాటాలు ఎక్కువ అవుతున్నాయి, యుద్ధాలు ఎక్కువ అవుతున్నాయి, నీకు బాధలు చింతలు ఎక్కువ అవుతున్నాయి. కానీ దేవుడు ఏమంటున్నాడు? మీ హృదయములను జంకనీయకుడి, భయపడకుడి అంటున్నాడు. భయపడకుడి, వణకకుడి, వారు ముఖము చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవా. చూసారా, మన శత్రువులతో యుద్ధం చేసి మనకు విజయాన్ని ఇస్తా అంటున్నాడు దేవుడు. ఇక్కడ మనం ఏమనుకుంటాము? మనకు యుద్ధాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, పోరాటాలు వచ్చినప్పుడు దేవుడు లేడేమో అనుకుంటాము, భయపడతాము, అయ్యో ఒంటరి వాళ్ళమేమో అని బాధపడతాము. ఒకటే గుర్తుపెట్టుకో, ఆ శ్రమలు, ఆ యుద్ధాల్లో, ఆ పోరాటాల్లో కూడా దేవుడు మనకు తోడే ఉంటాడు. తోడే ఉండి ఏం చేస్తా అంటున్నాడు? రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ఆయన రక్షించుకుంటా అంటున్నాడు. ఇప్పుడు అర్థమవుతుందా? నీ పరిస్థితి దిగజారిపోయినా అక్కడి నుంచి ఆయన రక్షించుకుంటాడు. నీ సమస్యలు ఎక్కువైపోయినా కూడా అక్కడి నుంచి నిన్ను రక్షించుకుంటాడు, మనల్ని రక్షించుకుంటాడు. కానీ నువ్వు చేయాల్సిందల్లా బెదరకండి, భయపడకండి. సో మన కోసము ఆయనే మన శత్రువులతో, ఆర్థిక సమస్యలు అనే శత్రువులు కావచ్చు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు అనే శత్రువులు కావచ్చు, భార్య నుంచి వచ్చే సమస్యల శత్రువులు కావచ్చు, భర్త నుంచి వచ్చే సమస్యల శత్రువులు కావచ్చు, లేకపోతే ఇంకా అన్యజనుల నుంచి వచ్చే సమస్యల శత్రువులు కావచ్చు. ఆ సమస్యలన్నిటి మీద యుద్ధము చేసి రక్షించుకున్న వాడు మన దేవుడైన యెహోవాయే. అంటే నీ యుద్ధంలో దేవుడు తోడుగా ఉన్నాడా లేదా? ఉన్నాడు. కానీ మనం ఏమనుకుంటాం? యుద్ధం వచ్చింది కదా, మన దేవుడు తోడుగా లేడా అనుకుంటాం. కానీ ఆ యుద్ధంలో మనకు తోడుగా ఉంటున్నాడు. మనం ఏమనుకుంటాం? కష్టం వచ్చింది కదా, దేవుడు తోడే ఉంటాడు అనుకుంటాం, తోడే లేదనుకుంటాము. కానీ ఆ కష్టంలో ఆయన తోడే ఉంటాడు. అదే అంటున్నాడు, శత్రువుతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు దేవుడైన యెహోవాయే, ఆయన్నే చూసుకుంటాడు. సో 1 సామెయలు 12:22 యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నటకు ఇష్టము కలిగి ఉన్నాడు. చూసారా, మనందరము ఆయనకు జనముగా ఉండడము, ఆయనకు భక్తిపరులుగా ఉండడము, ఆయన యాజకులుగా, ఆయన సేవకులుగా, లేకపోతే ఆయన ప్రజలుగా ఉండడము ఆయనకి ఇష్టమట. ఈరోజు దేవుణ్ణి నమ్ముకుంటున్నామంటే నువ్వో నేను అనుకున్నందుకు నమ్మడం లేదు, ఆయన అనుకున్నాడు కాబట్టి మనం నమ్ముతున్నాము. సో ఆయన్నే మనందరినీ పిలుచుకున్నాడు, ఆయన్నే మనందరికీ వాక్యాన్ని పరిచయం చేశాడు, ఆయనే మనందరికీ ఒక చర్చ్ అనే సంఘాన్ని పరిచయం చేశాడు, ఆయనే మనందరికీ ప్రార్థనను పరిచయం చేశాడు. ఆరాధన అంటే ఏంటిది, స్తుతి అంటే ఏంటిది, దేవదూతలు అంటే ఏంటిది, దేవుడు అంటే ఏంటిది, భూలోకం అంటే ఏంటిది, పరలోకం అంటే ఏంటిది, దైవజనులు అంటే ఏంటిది, బైబిల్ అంటే ఏంటిది, ఇవన్నీ పరిచయం చేసింది ఎవరు? మనకు మన దేవుడే మనందరికీ కూడా పరిచయం చేశాడు. అందుకే యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నకు ఇష్టము కలిగి ఉన్నవాడు, తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. చూసారా, మనందరినీ పిలుచుకునేది ఎందుకు? మన ద్వారా ఆయనకు మహిమ కలగడానికి, మన ఆరాధన ద్వారా, స్తుతుల ద్వారా, మన చెప్పే టెస్టిమోనీస్ ద్వారా ఆయనకు మహిమ కలగడానికి, ఆయన ఘనమైన నామము నిమిత్తము మనందరినీ కూడా పిలుచుకున్నది ఆయనే. కాబట్టి పిలుచుకున్నవాడు ఎప్పుడైనా కూడా నమ్మదగినవాడు, ఆయన విడనాడడు. సో ఆయనకు జనముగా చేసుకున్నటకు ఇష్టము కలిగి ఉన్నాడట. సో మనందరినీ కూడా ఇష్టంతో పిలుచుకున్నాడట, ఆయనే ఇష్టంతో ఏర్పరచుకున్నాడట, ఇష్టంతో మనందరినీ కూడా దగ్గరగా చేసుకున్నాడట. అందుకే మనందరికీ వాక్యాన్ని పరిచయం చేసింది ఆయన, ఇష్టంగా వాక్యాన్ని పరిచయం చేశాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. చూడండి, విడనాడడు అంటున్నాడు. ఇప్పుడు నిన్ను పిలిచింది దేవుడే, నన్ను పిలిచింది దేవుడే, మనందరినీ పిలుచుకున్నది దేవుడే. సో అలా పిలుచుకున్న దేవుడు ఎప్పుడైనా విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. విడిచిపెట్టడానికి మాత్రం పిలుచుకోలేదు కదా, పట్టుకొని పైకి లేవట్టడానికే కదా, పట్టుకొని మనల్ని ఆశీర్వదించడానికే కదా. సో అందుకే నువ్వు ఎంత ఎక్కువగా ఎదుగుతావో వాక్యంలో, నువ్వు ఎంత ఎక్కువగా విశ్వాసంలో ఎదుగుతావో, నీ జీవితంలో దేవుడు కూడా అంత ఎక్కువగా అద్భుతాలు చేస్తాడు, అంత ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. 1 సామెయలు 12:22 నా మట్టుకు నేను నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. చూసారా, మనం ప్రార్థన చేయటం మానేస్తే దేవుడికి విరోధంగా పాపం చేసిన వాడం అవుతామట. నువ్వు ప్రార్థన ఆపేస్తేనే నీకు శ్రమలు, పోరాటాలు వస్తాయి. నువ్వు ప్రార్థన ఆపేస్తే నీవు దేవుడి చేతుల నుంచి నువ్వు విప్పుకున్నట్టు నీ చేతిని. సో మన హస్తము ఆయన హస్తము కలిసి ఉంది. సో నువ్వు ప్రార్థన చేయట్లేదు, సో నువ్వు దేవుడితో హస్తాన్ని నువ్వు వదిలేసుకున్నట్టు, అంటే దేవుడికి విరోధంగా పాపం చేసినట్టు. నువ్వు వాక్యం చదవట్లేదు అంటే దేవుడిని నమ్మడం ఆపేసినట్టు, దేవుడితో కమ్యూనికేట్ అవ్వడం ఆపేసినట్టు. ఒకటే గుర్తుపెట్టుకోండి,
ప్రతిరోజు వాక్యం చదువుకోవాలి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు ఆరాధించాలి, స్తుతించాలి. అప్పుడే నీకు దేవుడికి మధ్య రిలేషన్ పెరుగుతుంది, కమ్యూనికేషన్ పెరుగుతుంది. వారంకి ఒకసారి బైబిల్ చదవడం, నెలకు ఒకసారి బైబిల్ చదవడం. సో దానివల్ల నువ్వు దేవుడితో రిలేషన్ కట్ అవుతుంటుంది. సో సో బ్రేక్ అవుతుంది, ఆ ఫేత్లో విశ్వాసంలో కట్ అవుతుంది, విశ్వాసంలో ఏంటిది భేదం వస్తుంది, ప్రార్థనలో భేదం వస్తుంది, బైబిల్ చదవడంలో వ్యత్యాసం వస్తుంది. అలా కాకుండా నువ్వు ప్రతిరోజు ఇవన్నీ చేస్తుంటే ప్రతిరోజు నువ్వు దేవుడితో కమ్యూనికేట్ అవుతున్నట్టు. సో నువ్వు ప్రార్థన చేయడం మానేసావు, బైబిల్ చదవడం మానేసావు, ఆరాధించడం స్తుతించడం మానేసావు అంటే నువ్వు దేవుడి చేతిలో నుంచి నీ చెయ్యిని తీసేసుకున్నట్టే. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నావు, ఆరాధిస్తున్నావు, స్తుతిస్తున్నావు, వాక్యాన్ని చదువుతున్నావు, మందిరానికి వెళ్తున్నావు, వాక్యాలు వింటున్నావు అనుకో, నీ చెయ్యి ఆయన చేతికి అప్పగించినట్టు గుర్తుపెట్టుకోండి. అది మాత్రం ఎప్పుడు మర్చిపోద్దు. కానీ మనము ప్రార్థన చేయుట మానుట వలన దేవుడికి విరోధంగా పాపము చేసిన వాడమవుదన్నమాట. అది నాకు దూరమగును గాక. అంటే ప్రార్థన లేమితనం ఉండద్దు, ప్రార్థన పరులుగా ఉండాలి. కానీ శ్రేష్టమైన చక్కని మార్గము మీకు బోధింతును. సో మనం ఎప్పుడు కూడా ప్రార్థన పరులుగా ఉండాలి. ప్రార్థన చేయడం ఆపేస్తే దేవుడికి విరోధంగా పాపము చేసిన వాళ్ళం అవుతాము. సో కాబట్టి డోంట్ నెగ్లెక్ట్ యువర్ ప్రేయర్ లైఫ్. ప్రేయర్ లైఫ్ని నెగ్లెక్ట్ చేయొద్దు. నువ్వు ప్రేయర్ లైఫ్ నెగ్లెక్ట్ చేస్తున్నావు అంటే దేవుడిని నెగ్లెక్ట్ చేస్తున్నట్టే. సో నువ్వు ప్రేయర్ చేసుకోవట్లేదంటే నీ చేతిలో నుంచి, దేవుడి చేతిలో నుంచి నీ చేతిని విప్పుకుంటున్నట్టే. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో అది మీరు తలంచుకొని. సో ఇప్పటివరకు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. సో నీకు టెస్టిమోనీస్ రాని సమయంలో, నీ ప్రార్థనలకు జవాబు రాని సమయంలో నువ్వు ఏం చేయాలి? ఆయన చేసిన గొప్ప కార్యాలు తలంచుకోవాలి. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట ఆవశ్యకము. భయభక్తులు కలిగి ఉండాలి దేవుడు అంటే. సో ఆయన గొప్ప కార్యములు చేశాను, అవన్నీ కూడా తలుచుకోవాలి. పూర్ణ హృదయంతో ఆయనను సేవించాలి, పూర్ణ మనసుతో ఆయనను వెంబడించాలి. సో మీరు కీడు చేయవారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు. సో కీడుకి ప్రతి కీడు చేయొద్దు. యెహోవా నాకు వెలుగును రక్షణయ్యి ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. చూసారా, కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనంలో ఆయనే మనకు వెలుగై ఉన్నాడు, ఆయనే మనకు లైట్. ఈజ్ అవర్ లైట్, ఈజ్ అవర్ లైట్, ఈజ్ అవర్ ప్రొటెక్టర్, ఈజ్ అవర్ హీలర్, ఈజ్ అవర్ డెలివరర్, ఈజ్ అవర్ రిడీమర్, ఈజ్ అవర్ ఫాదర్, ఈజ్ అవర్ ఫ్రెండ్, ఈజ్ అవర్ బ్రదర్, ఈజ్ అవర్ కంఫర్టర్, ఈజ్ అవర్ లైట్, ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. సో మనందరికి కూడా సప్లయర్ ఫర్ ఆల్ అవర్ నీడ్స్. సో ఆయనే మనకు వెలుగు, రక్షణ అయి ఉన్నాడు, ఎవరికి భయపడుతును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును. సో చూసారా, ఆయనే మనల్ని హత్తుకొని ఉన్నాడు, మనం ఆయనను హత్తుకొనే ఉన్నాము. కానీ ఇంకా భయపడాల్సిన అవసరం లేదు మనము. సో ఆయన మన ఎప్పుడు కూడా చెయ్యి విడివడు, ఎడబాయడు. ఎందుకంటే ఈజ్ అవర్ పిల్లర్, ఈజ్ అవర్ బ్యాక్ సపోర్టర్, ఈజ్ అవర్ సపోర్టర్, ఈజ్ అవర్ బ్యాక్ బోన్. సో ఈజ్ ఎవ్రీథింగ్. మన కుటుంబానికి యజమాని ఆయనే, విడిచిపెట్టి వెళ్ళాడు ఎప్పుడు కూడా. సో నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు వారు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. చూసారా, మనకు ఎన్నో శ్రమలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో యుద్ధాలు వచ్చినప్పుడు, శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు, అపవాది క్రియలు కావచ్చు, మనుషులు కావచ్చు, అది వాళ్ళే కూలిపోయిరి. ఎందుకు? దేవుడు నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు కాబట్టి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు, నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. చూసారా, దండు దిగిన, దండు అంటే కొన్ని వేల మంది వచ్చిన, అంటే నీ కష్టాలు కూడా అలా వచ్చినా కూడా నువ్వు భయపడద్దు. నా మీదకి యుద్ధము రేగినను దేనిలో నేను ధైర్యంగా విడవకుందును. సో ఆయన పక్కకే ఉన్నాడు కాబట్టి నువ్వు ధైర్యాన్ని విడిచకు. నా హృదయము భయపడదు, నా మీదకి యుద్ధము రేగినను నేను ధైర్యము విడవకుందును. సో డోంట్ లీవ్ యువర్ డేర్. నీ యొక్క కరేజ్ని వదిలిచిపెట్టకు, ఆ భయాన్ని తీసేసాయి, ధైర్యముతో నిండు. ఎందుకంటే ఆయన్నే చేపట్టుకొని ఉన్నాడు కాబట్టి, ఆయనే వాగ్దానం ఇచ్చాడు కాబట్టి నేను విడువను, ఎడబాయను అని. సో ఆ సిచ్యువేషన్లో కూడా, అంటే ఇక్కడ చూడండి, యుద్ధము చేయటకు దండు దిగినను అంటే ఎన్ని కష్టాలు, నీ పోరాటాలు వచ్చినా కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆయనే నీ చేయి పట్టుకొని ఉన్నాడు కాబట్టి వారికి భయపడకము, నిన్ను విడిపించుటకై నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. చూసారా, నిన్ను విడిపించుటకు నేను తోడై ఉన్నాను. దేంట్లో నుంచి? నీ కష్టాల నుంచి విడిపించుటకు, నీ బాధల నుంచి, నీ ఆర్థిక సమస్యల నుంచి, నీ యొక్క బంధకాల నుంచి, నీ శ్రమల నుంచి, నీ పోరాటాల నుంచి విడిపించుటకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. సో దేవుడు మనందరికీ తోడై ఉన్నాడు విడిపించడానికి. సో ఇక్కడ దేవుడు ఎక్కడ ప్రామిస్ ఇస్తున్నాడు? నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రామిస్ ఇస్తున్నాడు. చాలామంది అదే అనుకుంటున్నారు, కష్టం ఉంది కదా, దేవుడు నన్ను వదిలేశాడేమో, అందుకే భయం వేస్తుంది. బాధలు ఉన్నాయి, అనారోగ్య సమస్యలు ఉన్నాయి, మానసిక శారీరక సమస్యలు ఉన్నాయి.
వాటన్నిటి నుంచి విడిపించుటకు దేవుడు తోడై ఉన్నాడు. సో అక్కడనే తోడై ఉన్నా అంటున్నాడు. సో అక్కడనే నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను, నిన్ను విడవలేదు, ఎడబాయలేదని అన్నాడు. అందుకే నీ సిచ్యువేషన్ దిగజారిపోయినా కూడా, ఈ దిగజారిపోయిన సిచ్యువేషన్లో కూడా నా చెయ్యి పట్టుకొని ఉన్నందుకు వందనాలు ప్రభు అని ప్రార్థించాలి, థ్యాంక్స్ చెప్పాలి దేవుడికి. చూడండి, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అంటే నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు తోడై ఉన్నా అంటున్నాడు. కానీ నువ్వు సుఖాల్లో ఉన్నావు, ఆనందంలో ఉన్నావు, నువ్వు నువ్వు బాగా లగ్జరీ లైఫ్లో ఉన్నావు, నువ్వు సక్సెస్గా ఉన్నావు, నేను నీకు తోడే ఉన్నాను అనట్లేదు. నువ్వు ఫెయిల్యూర్లో ఉన్నావా, అయినా నేను నీకు తోడే ఉన్నాను. నువ్వు రిజెక్షన్స్లో ఉన్నావా, అయినా నీకు తోడే ఉన్నాను. అప్పుల బాధలో ఉన్నావా, అయినా నీకు తోడే ఉన్నాను. శ్రమలు పోరాటాల గుండా వెళ్తున్నావా, అయినా నీకు తోడే ఉన్నాను. కష్టాలు కన్నీళ్ళ గుండి వెళ్తున్నావా, అయినా నీకు తోడే ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు మనందరికి కూడా దేవుడు డిక్లరేషన్ ఇస్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 31:23. మరియు యెహోవా నూను కుమారుడైన యెహోషువాకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. నేను ప్రమాణపూర్వకంగా వారికి ఇచ్చిన దేశమునకు ఇజ్రాయేలును నీవు తోడుకొని పోవలెను. నేను నీకు తోడై ఉందును. చూసారా, తోడై ఉందును. ఎక్కడ తోడై ఉండు అంటున్నాడు ఇక్కడ? ఎవరికి? నూను కుమారుడైన యెహోషువాకి. నీ శ్రమలలో, నీ పోరాటాల్లో, నీ యుద్ధాలలో, నీ కష్టాల్లో, నువ్వు వెళ్ళే మార్గాలలో నీకు తోడై ఉంటా అంటున్నాడు దేవుడు. సో ఆయన దేవుడు కాబట్టి తోడే ఉంటా అంటున్నాడు. ఒకసారి తోడే ఉంటాను అంటే అంతే కాదు, ఫిక్స్గా. సో దాంట్లో మార్పు ఉండదు, మారదు ఉండదు. సో నీ పరిస్థితి మైనస్లోకి వెళ్ళింది, ఇంకా మైనస్లోకి వెళ్ళింది, అయినా దేవుడు అక్కడే ఉంటాడు. ఒక రోగం కాస్త 4 అయ్యాయి, 4 రోగాలు 6 అయ్యాయి, అయినా కూడా ఆయన తోడే ఉండి ఆ 4 కాస్త 0 చేసేస్తాడు, ఇంకా ఏమీ లేకుండా తయారు చేస్తాడు మనందరినీ కూడా. సో అందుకే యూ నీడ్ టు నో మోర్ అబౌట్ యువర్ గాడ్. సో గాడ్స్ క్యారెక్టర్ ఇంపార్టెంట్. మనం ఆయన క్యారెక్టర్ని గ్రహించాలి. ఆయన గుణం ఏంటిది, ఆయన స్వభావం ఏంటిది, ఆయన లక్షణాలు ఏంటిది. సో మనందరం కష్టాల గుండా వెళ్తున్నాము, ఆయన వదిలేస్తాడా, పట్టుకొనే ఉంటాడా? సో యూ నీడ్ టు నో అబౌట్ యువర్ గాడ్. మనం తెలుసుకుంటాం కదా, ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకునేటప్పుడు వీడు జీవితాంతం నాతో కాపురం చేస్తాడా, నా జీవితాంతం నన్ను వదలకుండా రక్షిస్తాడా, ఈవెన్ నా కష్టాలు వచ్చినప్పుడు కూడా కాపాడుకుంటాడా. ఒక అమ్మాయి అలాగే ఆలోచిస్తే కదా, నాకు బాధలు వచ్చినప్పుడు కూడా నన్ను వదిలేసిపోతాడా. అబ్బాయి కూడా అలాగే ఆలోచిస్తాడు ప్రేమించుకునేటప్పుడు. సో నాకు ఎలానా ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు ఈ అమ్మాయి నన్ను వదిలేస్తుందా, వదిలేదా. నాకు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు నన్ను వదిలేసి పోతాడా వీడు, లేకపోతే నాకు ఎవరు సపోర్ట్ లేనప్పుడు నాకు సపోర్ట్గా నిలబడతాడా లేడా అని. ప్రతి అమ్మాయికైనా అబ్బాయికైనా ప్రేమించుకునే సమయంలో ఇలాంటి డౌట్స్ ఉంటాయి. పెళ్ళైనప్పుడు ఇలాంటి డౌట్స్ ఉంటాయి. మేబీ అది కావచ్చు, కాకపోవచ్చు, కానీ దేవుడు మాత్రము నీ కష్టాల్లో తోడుంటాడు, నీ బాధలో తోడుంటాడు, నీ యొక్క అవమానాల్లో తోడుంటాడు, నీ నిందలో తోడుంటాడు. కానీ మనందరికీ ఏముంటుంది? అవమానాలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, కన్నీళ్ళు వచ్చాయి. దేవుడు అసలు తోడుగా ఉన్నాడా లేడా అని మనకు డౌట్ వస్తుంటుంది. ఆయన మనల్ని విడిచిపెట్టాడని డౌట్, ఆయన మనకు మర్చిపోయాడని డౌట్ వస్తుంది. సో నేను నీకు తోడై ఉందును అని అంటున్నాడు. ప్రకటన గ్రంథం 1:1 యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనను అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరగా సంభవించుతున్నది. ఆయన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహన్నా వాటిని సూచించెను. ఆశ, యూదవారులారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షము వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. మీరు ఆయన యుద్ధ విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. విసర్జించడం అంటే నువ్వు బైబిల్ చదవకపోవడం, సో నువ్వు ప్రార్థించుకోకపోవడం, నువ్వు ఆరాధించకపోవడం, స్తుతించకపోవడం, మందిరానికి వెళ్ళకపోవడం, నువ్వు ఆయనను నమ్మకపోవడం, ఆయనను విశ్వసించకపోవడం. సో అప్పుడు నువ్వు దేవుణ్ణి విసర్జించినట్టు. అందుకే యెహోవా పక్షము వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. సో యూ నీడ్ టు టర్న్ యువర్ ఫేస్, యువర్ హార్ట్ టు గాడ్. నీ యొక్క కష్టాల్లో, బాధలో కూడా దేవుని ఇంకెక్కువగా వెతుకు. అప్పుడు ఏం చేస్తాడట? మీకు ప్రత్యక్షం అవుతాడట. మనం విసర్జించద్దు, ఎప్పుడైనా దేవుణ్ణి ఎప్పుడు కూడా విసర్జించద్దు, వదిలేదు. డోంట్ లీవ్ యువర్ గాడ్ ఎనీ టైమ్, ఎనీ సిచ్యువేషన్. స్టిక్ ఇన్ టు హిమ్. ఆయన్నే పట్టుకొని ఉండు, ఇంకా పట్టుకొని ఉండు, గట్టిగా బంధము అల్లుకొని ఉండు. సో ఆయనే మనకు నిజమైన ద్రాక్షవల్లి. ఆయన లేకుండా మనము ఫలించలేము. సో ఈరోజు కష్టం వచ్చి నన్ను వదిలేస్తామనుకో దేవుణ్ణి, ఆ కష్టాలు 10ంతలుగా పెరుగుతాయి, 10ంతలుగా 20ంతలుగా పెరుగుతాయి. సో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా దేవుడు మనల్ని వదిలిపెట్టాడు. మనము దేవుని కూడా వదిలిపెట్టద్దు. చాలామంది వదిలేసి దూరంగా వెళ్ళిపోతారు. సో ఈ దేవుడితో ఉంటే నాకు ఇంకా టెస్టిమోనీస్ రావట్లేదని ఇతరులను అనుసరించడము. సో విసర్జించద్దు, వదిలేదు ఈ దేవుణ్ణి. సో నువ్వు దేవుణ్ణి పట్టుకొనే ఉండాలి.
ప్రకటన గ్రంథము 3:10 నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనక భూనివాసులను శోధించుటకు లోకమందరికి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడదను. చూసారా, నువ్వు ఓర్పుగా నన్ను పట్టుకొనే ఉంటున్నావు. నీ కష్టాల్లో, నీ బాధల్లో, అవమానాల్లో, నిందలో కూడా నాతోనే నడుస్తున్నావు. ఓర్పుగా నా వాక్యం వింటున్నావు, ఓర్పుగా నా వాక్యాన్ని పట్టుకొనే ఉంటున్నావు, నా వాక్యాన్ని చదువుకుంటున్నావు. ఆ బాధలో కూడా వాక్యాన్ని చదువుకుంటున్నావు. ఆ బాధలో కూడా నువ్వు ప్రార్థన చేయడం మానట్లేదు. నీ కష్టాలు, కన్నీళ్ళు, బాధలు వచ్చినప్పుడు అందరూ దేవుడు విడిచిపోయాడు అనుకుంటున్నావు, కానీ నువ్వు మాత్రం విడిచిపెట్టలేదు. నాకు తోడుగా ఉన్నాడని నువ్వు వాక్యాన్ని చదువుకొని వాక్యానుసారంగా నడుస్తున్నావు. అప్పుడు భూనివాసులకు శోధించుటకు లోకమందరికి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడదను. సో భూలోకంలో అందరికీ శోధనలు వస్తాయి, వాటి నుంచి నేను కాపాడుతాను అంటున్నాడు. చూసారా, నీ శోధన కాలంలో మనుషులు వెళ్ళిపోతారు, దేవుడు వెళ్ళిపోడు. సో నీ శోధన కాలంలో కూడా నీ పక్కనే ఉండి ఆ శోధనలు జయించే శక్తిని నీకు ఇస్తాడు. ఆ శోధనలు ఓవర్కమ్ అయ్యే శక్తిని దేవుడు మనకిస్తాడు. కాపాడుకుంటాడు ఆయన. నేను నిన్ను కాపాడేదను. ఎప్పుడు కాపాడుతా అంటున్నాడు? నువ్వు సుఖాల్లో ఉన్నప్పుడు కాపాడుతా అంటున్నాడా? నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు కాపాడుతా అంటున్నాడా? లేదు, శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతా అంటున్నాడు. చూడండి, గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ గ్రేట్. ఎప్పుడైనా గాడ్ ఈజ్ ఆసమ్. ఆయన మంచితనము చూడండి. కానీ చాలామందికి అపోహ, అయ్యో నాకు శోధనలు ఎక్కువ వస్తున్నాయే, దేవుడు నన్ను విడిచిపెట్టాడా? అయ్యో నాకు బాధలు ఎక్కువ వస్తున్నాయే, దేవుడు నన్ను మర్చిపోయాడా? అయ్యో నాకు అవమానాలు ఎక్కువ వస్తున్నాయే, దేవుడు నన్ను చిన్న చూపు చూపాడా? నన్ను వదిలేశాడా? నన్ను మర్చిపోయాడా? నన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోయాడా? సో ఇవన్నీ అపోహలు ఉంటాయి. అందుకే ఆయన ఏమంటున్నాడు? నీ శోధన కాలంలో కూడా నేను నిన్ను కాపాడుకుంటా. ఎప్పుడు కాపాడుకుంటాడు? ఆయన పక్కకు ఉన్నాడు కాబట్టే కాపాడుకుంటాడు. ఆయన మనకు తోడే ఉన్నాడు కాబట్టే కాపాడుకుంటాడు. సో ఆయన విడిచిపెట్టలేదు, ఎడబాయలేదు కాబట్టే కాపాడుకుంటాడు. అందుకే ట్రస్ట్ గాడ్ టైం. దేవుడు నీ పక్కనే ఉన్నాడు, నమ్ము. అది నీతోటే ఉన్నాడు, నమ్ము. కానీ ప్రార్థించడం మానడం మాత్రం ఆపేయద్దు. ప్రార్థించడం ఎప్పుడు కూడా ఆపేయద్దండి, గుర్తుపెట్టుకోండి. వాక్యం చదువుకోవడం, ప్రార్థించడం, ఆరాధించడం, స్తుతించడం, మందిరానికి వెళ్ళడం, ఈ 5 పనులు మాత్రము ఎప్పుడు కూడా ఆపివేయద్దు. నువ్వు సుఖాల్లో ఉన్న ఆపివేయకు, కష్టాల్లో ఉన్న ఆపివేయకు, ఆనందంగా ఉన్న ఆపివేయకు, దుఃఖంలో ఉన్న ఆపివేయకు, లాభాల్లో ఉన్న ఆపివేయకు, నష్టాల్లో ఉన్న ఆపివేయకు, ఆకలితో ఉన్న ఆపివేయకు, కడుపు నిండిన తర్వాత కూడా ఆపివేయకు. సో నువ్వు దేవుణ్ణి నమ్మడం ఆపివేయకు, ప్రార్థించడం ఆపివేయకు, వాక్యం వినడం ఆపివేయకు, వాక్యాన్ని చదువుకోవడం ఆపివేయకు, ఆరాధించడం ఆపివేయకు, స్తుతించడం ఆపివేయకు, దేవుణ్ణి విశ్వసించడం ఆపివేయకు, నీ నీతి అనే వస్త్రాన్ని ధరించుకోవడం ఆపివేయకు, పరిశుద్ధతగా నడవడం ఆపివేయకు, పవిత్రంగా ఉండడం ఆపివేయకు. సో ఇది మాత్రము అల్టిమేట్గా నీకు ఏ సిచ్యువేషన్ ఏదైనా కూడా ఈ నీ జీవితంలో ఇది ఉండాలి. ఇప్పుడు మనకు కష్టాలు వచ్చిందని అన్నం తినకుండా ఊకుంటామా? ఉపవాసం అయితే ఉండం కదా. కష్టం కష్టమే, అన్నం అన్నమే. సో మనకు అవమానాలు వచ్చిందని పడుకోకుండా ఉంటామా? సో అవమానమే, పడుకోవడమే. మనకు ఇబ్బందులు, ఇరుకులు ఉన్నాయని ఆఫీస్ పని చేయకుండా ఉంటామా? ఆఫీస్కి వెళ్ళకుండా ఉంటామా? సో ఆ ఇరుకు ఇబ్బందే, ఆఫీస్ పనే. సో దేని దానికి అదే నడిపిస్తున్నాం. కానీ ప్రేయర్ ఎందుకు అలా ఆగిపోతుందో నాకు అర్థం కావట్లేదు. ప్రేయర్ ఎందుకు ఆపివేస్తారో జరగట్లేదు. ఇప్పుడు మనం 8 గంటల నుంచి 9 గంటల వరకు మనం ఆఫీస్లో పనిచేస్తాం. ఆరోగ్యం బాగాలేకపోయినా ఆఫీస్కి వెళ్తాం, అమ్మో మేనేజర్ తిడతాడేమో. కష్టం వచ్చినా ఆఫీస్కి వెళ్తాం, అమ్మో మేనేజర్ ఏమని అంటాడేమో. బాధ వచ్చిన, అనారోగ్య సమస్యలు వచ్చినా వెళ్తాం, అమ్మో శాలరీ కట్ చేస్తారేమో. సో ఆఫీస్ పనే. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎంత చింతలు, ఎన్ని విచారణలు వచ్చినా, అన్నం తినడం 3 పూటలే. ఎన్ని చింతలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు వచ్చినా, అండ్ పడుకోవడమే. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, దేని దానికి నడుస్తూనే ఉంటుంది. కానీ ప్రేయర్ ఎందుకు అని నడవదు? ప్రార్థన ఎందుకు నడవదు? వాక్యం చదువుకోవడం, వాక్యం వినడం ఎందుకు నడవదు? వై ఆర్ యూ ఎక్స్క్యూజింగ్ ఇన్ దిస్ ఏరియా? ఎందుకు ఈ ఒక్క విషయంలో ఎక్స్క్యూజ్ చేస్తున్నావు? ఎందుకంటే అపవాది ఆటంకపరుస్తున్నాడు నిన్ను ఆఫీస్కి వెళ్ళడానికి ఆటంకపరచడు, కానీ మందిరానికి వెళ్ళడానికి ఆటంకపరుస్తాడు. 9 గంటలు నువ్వు ఆఫీస్ పని చేయడానికి అపవాది ఆటంకపరచడు, 1 గంట ప్రార్థన చేసుకోవడానికి ఆటంకపరుస్తాడు. కాబట్టి వాటిని, శోధన కాలాన్ని జయించడం మన కర్తవ్యం. అది మనం జయించగలగాలి. సో నేను నిన్ను కాపాడదను ఎప్పుడు? శోధన కాలంలో. సో అందుకే డోంట్ నెగ్లెక్ట్ యువర్ ప్రేయర్ లైఫ్. అది ఏదో ఒక సమయం దేవుడికి కేటాయించండి. 3 పూటలు మనం నెగ్లెక్ట్ చేస్తామా? తినడానికి ఎప్పుడు నెగ్లెక్ట్ చేయము కదా. సో పడుకోవడానికి నెగ్లెక్ట్ చేస్తామా? 6 అవర్స్ 8 అవర్స్ నెగ్లెక్ట్ చేయము. సో బయటికి వెళ్ళడానికి నెగ్లెక్ట్ చేయము, రోజు స్నానం చేయడానికి నెగ్లెక్ట్ చేయము, మనము ఇంకా ఏ విషయంలో నెగ్లెక్ట్ చేయము. బట్ ఎందుకు ప్రేయర్ లైఫ్, ఎందుకు బైబిల్ చదవడం, ఎందుకు ప్రార్థనకు మందిరానికి వెళ్ళడం,
అని ఈ ఒక్క విషయంలోనే ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నావు? సో అపవాది ఆపుతున్నాడు. సో ఆపకుండా నువ్వు జయించాలి వాడి శక్తులన్నింటినీ కూడా. సో లోకమంతటికి మీదకి శోధన కాలంలో నేను నిన్ను కాపాడేద్దాను. సో నువ్వు ప్రార్థన చేసుకోకుండా దేవుడు కాపాడలేడు ఆ శోధనల నుంచి. సో నా దేవుడు నాడు కాపాడుతానని వదిలేసి నీ ఇష్టరాజ్యంగా నువ్వు బ్రతికితే ప్రార్థన జీవితం లేకుండా ఆయనకు కూడా యాక్సెస్ దొరకదు మన మీద. నువ్వు ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తే దేవుడికి అంత ఎక్కువగా నువ్వు యాక్సెస్ ఇస్తున్నట్టు. ఒకటే గుర్తుపెట్టుకోండి, నువ్వు బైబిల్ చదవడం వల్ల, నువ్వు ప్రార్థన చేయడం వల్ల, నువ్వు వాక్యం వినడం వల్ల, నువ్వు మందిరానికి వెళ్ళడం వల్ల, నువ్వు దేవుడికి ఆరాధించడం వల్ల, స్తుతించడం వల్ల అది నీకే మేలు. ఒక దైవజనుడిగా నాకు ఏ మేలు కాదు, దేవుడికి కాదు మేలు. ఫస్ట్ నీకే అది మేలు. నువ్వే శోధనలు పడకోకుండా నువ్వు ప్రార్థన ఆపేసావా, 1 కాస్త 4 శోధనలు అవుతాయి, 4 కాస్త 10 అవుతాయి, 10 కాస్త 20 అవుతాయి. ఇక అక్కడి నుంచి నువ్వు బయటికి లాక్కోలేవు, బయటికి లాగలేవు, బయట పడలేవు. అదే నువ్వు ప్రార్థిస్తే ఆ శోధనలు తప్పిపోతుంటాయి, అంటే నువ్వు ట్రాప్లో పడలేవు. ఇక్కడ మనిషి రోగం రాకుండా చూసుకోవడం ఒక ఎత్తు అయితే, రోగం వచ్చిన తర్వాత ట్యాబ్లెట్ వేసుకోవడం ఒక ఎత్తు. సో అందుకే మనం రోగం రాకుండానే చూసుకోవాలి. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఆ జబ్బు వచ్చేదాకా చూసుకోవద్దు. ఆ జబ్బు రాకుండానే ముందుగానే ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు చలికాలం, కోల్డ్ రాకుండా మనం స్వెటర్ వేసుకోవాలి, కోల్డ్ రాకుండా మనము రూమ్ని హీట్గా పెట్టుకోవాలి. సో కోల్డ్ రాకుండా మన హెయిర్ని, నోస్ని కప్పి వేసుకోవాలి ఒక మఫ్లర్ తోటి. వచ్చిన తర్వాత కప్పుకుందాంలే, వచ్చిన తర్వాత వేసుకుందాంలే, నెగ్లిజెన్సీ. ఏ రోగమైనా వచ్చిన తర్వాత మెడిసిన్స్ వాడడం కంటే రాకుండా ఆపుకోవడమే గొప్ప మేలు, గొప్ప ఉపయోగము. అలాగే నీ శోధనలు, నీ కష్టాలు వచ్చిన తర్వాత ప్రార్థించడం కాదు, రాకముందుకే నువ్వు ప్రార్థించుకో. రాకుండా ఉండాలని ప్రార్థించుకో. అవి తప్పుకుంటుంటాయి, వెళ్ళిపోతుంటాయి. 100 వచ్చే దగ్గర 1 రావచ్చు. అదే నువ్వు ప్రార్థించి ఆపడమా, 1 కాస్త 4, 4 కాస్త 40, 40 కాస్త 100 అవుతాయి. ఆ 100ను లాగడం కష్టము. సో అందుకే చాలా ప్రార్థనలకు జవాబు రావాలంటే ప్రార్థన పరులుగా ఉండాలి. సో అందుకే ఈరోజు నుంచి లిజన్ టు మై వర్డ్, నెవర్ నెగ్లెక్ట్ యువర్ ప్రేయర్ లైఫ్ ఇన్ ఎనీ సిచ్యువేషన్. సంతోషమే, ప్రార్థనే. ఆనందమే, ప్రార్థనే. దుఃఖమే, ప్రార్థననే. వేదననే, వాక్యమే. సంతోషము, ఆనందము, సుఖము, బాధ, వేదన ఇవన్నీ ఉన్నా కూడా నువ్వు ఆ సంతోషంలో కూడా ప్రార్థించు, దుఃఖంలో కూడా ప్రార్థించు, ఆనందంలో కూడా ప్రార్థించు, బాధలో కూడా ప్రార్థించు, నష్టాల్లో కూడా వాక్యం చదువుకో, లాభాల్లో కూడా వాక్యం చదువుకో, సంతోషంలో వాక్యం చదువుకో, అండ్ దుఃఖంలో కూడా వాక్యం చదువుకో, అవమానాల్లో వాక్యం చదువుకో, బహుమానాల్లో పొగడ్తలో కూడా వాక్యం చదువుకో. అన్ని విషయాలలో ఆరాధించు, అన్ని విషయాలలో స్తుతించు. సో ఇది పర్ఫెక్ట్ లైన్ అన్నట్టు. ఇది ఎప్పుడు కూడా మిక్స్ చేయొద్దు, ఎప్పుడు కూడా దీన్ని ఇంకో దాంతో కలపొద్దు. అదే చెప్తున్నాను కదా, మనకు ఎన్ని బాధలు వచ్చినా కూడా ఆఫీస్కి వెళ్తాం, 9 గంటల కష్టపడతాం. అమ్మో మేనేజర్ శాలరీ ఇవ్వడు, అమ్మో కొప్పడతాడు, ఆ భయం ఉంటుంది. కానీ మనము చదవకపోతే మనకు ఉండాల్సిన భయం కూడా మనకు ఉండాలి దేవుడి పట్ల. సో దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండాలి. సో ఏ విషయం వచ్చినా కూడా ఈ ట్రాకే, ఈ స్పిరిచువాలిటీ అదే. కానీ మనం అన్నిటిని వదిలేయము. మనం 3 పూటల భోజనం చేయడం వదలము, ప్రార్థించుకోవడం వదలము, నిద్రపోవడం వదలము, కానీ ప్రార్థన చేయడం మాత్రం మానేస్తాము. ఎక్స్క్యూజెస్, నిద్ర వస్తుంది, ఎక్స్క్యూజెస్, ప్రార్థన స్టార్ట్ చేయగానే పడిపోతున్నాను, ఎక్స్క్యూజెస్, వాక్యం చదవగానే నిద్ర వస్తుంది, పడిపోతున్నాను. అదే మనం బయట 1 గంట సేపు ఫోన్లో మాట్లాడాలంటే పడిపోవడం, అంత నిలబడమే ఉంటుంది. వాక్యం చదువుకోవడంలో పడిపోవడం, ఆత్మీయంలో పడిపోవడం, కానీ మిగిలిన ఏ విషయాల్లో పడిపోవడం ఉండదు. సో నీ యొక్క మనోసంకల్పము చాలా బలంగా ఉండాలి, దేవుళ్ళో నిలకడగా ఉండాలంటే. సో నాట్ దట్ మచ్ ఆఫ్ ఈజీ టు వాక్ విత్ జీసస్ డైలీ. సో ప్రతిరోజు ఆయనతో నడవడం అనేది అంత ఈజీ కాదు. సో ఉంటాయి కష్టాలు, శోధనలు ఉంటాయి, బట్ ఆ సమయంలో కూడా దేవుడికి సమయాన్ని కేటాయించు. అది నీ మంచికే, దేవుడు మంచికో, లేకపోతే దేవుడు గొప్పవాడవుతాడేమో, దేవుడు బాగుపడతాడేమో, లేకపోతే పాస్టర్ గారు గొప్పవాడవుతాడేమో, పాస్టర్ గారికి బాధ పడతాడేమో, నేను ఎక్కువసేపు ప్రార్థించుకుంటే పాస్టర్ గారి అకౌంట్లోకి డబ్బులు పడతాయేమో, నేను ఎక్కువసేపు వాక్యం చదువుకుంటే పాస్టర్ గారికి గొప్ప పేరు వస్తాయేమో. అది కాదు, ఎవ్వరికి రాదు. నీ ప్రార్థననే నీకు ఆయుధం, నీ వాక్యమే నీకు ఆయుధము, నీ యొక్క ప్రార్థనే నీకు రక్షణ, నీ కుటుంబానికి రక్షించేది నీ ప్రార్థన మాత్రమే. ఇట్స్ కంప్లీట్లీ 100 to 100% యువర్ బెనిఫిట్ ఓన్లీ, నాట్ మై బెనిఫిట్, నాట్ అదర్స్ బెనిఫిట్, నాట్ గాడ్స్ బెనిఫిట్. ఎవరికి బెనిఫిట్ కాదు, అది నీకే బెనిఫిట్. సో చూద్దాము, లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడుకుంటాను.
నెహమ్యా 9వ అధ్యాయము 17వ వచనము. వారు విధేయులవుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక. సో ఇది సో మనకు బాధలు, శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు దేవుడు మర్చిపోయాడేమో అని మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోము. ఆయన పూర్వం చేసిన అద్భుతాలు జ్ఞాపకం చేసుకోము. ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ బాధలు, కష్టాలు ఎక్కువ వస్తున్నాయా, నీ ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్ని మేలులు చేశాడో, ఎన్ని అద్భుతాలు చేశాడో వాటన్నిటికీ థ్యాంక్స్ చెప్పు. ఓపెన్ యువర్ మౌత్. అయ్యా, నాకు 10 ఏళ్ళ ఏజ్లో ఉన్నప్పుడు నాకు అనారోగ్య సమస్య వచ్చినప్పుడు కాపాడుకున్నావయ్యా. నాకు ఉద్యోగం లేనప్పుడు ప్రార్థించాను, ఉద్యోగం వచ్చింది. ప్రమోషన్ లేనప్పుడు ప్రార్థించాను, ప్రమోషన్ వచ్చింది. పెళ్లి కావాలని ప్రార్థించినప్పుడు మంచి వరుణ్ణి, వధువుని తీసుకొచ్చావు. పిల్లల్ని నాకు ఇచ్చావు, ఉండడానికి గూడునిచ్చావు. అయ్యా, ఆర్థిక సమస్యలో కూడా నాకు ఎన్నో అద్భుతాలు చేసి నా ఇంట్లో నూనె తక్కువ కాకుండా, పిండి తక్కువ కాకుండా కాపాడుకున్నావయ్యా. అయ్యా, ఎన్నో బయటికి వెళ్ళి వచ్చినప్పుడు, ఎన్నో శ్రమలు, పోరాటాలు గుండా వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు నాకు రాకపోకలందు తోడున్నావయ్యా. సో జ్ఞాపకం చేసుకో. ఎప్పుడైనా కూడా లేనివారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని. సో చూసారా, ఇవన్నీ ఎప్పుడు జరుగుతుంది తెలుసా? నీ ప్రార్థనకు జవాబు రానప్పుడు, నీ కష్టాలు ఎక్కువైనప్పుడు, నువ్వు దేవుణ్ణి తిట్టుకుంటా అంటావు, దేవుడి మీద సనుగుతా అంటావు, గునుగుతా అంటావు. తాము వచ్చి ఉండిన దాస్యపు దేశముకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయావాత్సల్యము గలవాడును, దీర్ఘశాంతమును, బహుకృపయు గలవాడునై ఉండి వానిని విసర్జింపలేదు. చూసారా, మనం దేవుణ్ణి విసర్జించిన ఆయన మనల్ని విసర్జించడు, క్షమిస్తాడు. సిద్ధమైన దేవుడును, క్షమించుటకు సిద్ధమైన దేవుడు, దయా వాత్సల్యతలు కలవాడు. సో దయము, వాత్సల్యము, దయా వాత్సల్యము, ప్రేమ, కరుణ, కృప. సో ఇలాంటి దేవుడు ఎందుకు వదిలేస్తాడు? వారిని విసర్జింపలేదు. సో మనం ఎప్పుడు విసర్జించాడు దేవుడు. సో కృప గలవాడు, బహుకృపయు గలవాడు. బహు అంటే ఇక ఎక్కువగా, దీర్ఘశాంతము, మనం ఎన్ని తప్పులు పొరపాటు చేస్తున్నా శాంతంతో భరిస్తున్నాడు. బహుకృపయ గలవాడు. సో ఇన్ని గుణాలు చూడండి. క్షమించుటకు సిద్ధమనసైన దేవుడు 1వ గుణము, దయావాత్సల్యము గలవాడు 2వ గుణము, దీర్ఘశాంతము గల దేవుడు 3వ గుణము, బహుకృప గలవాడు 4వ గుణము, విసర్జించని దేవుడు 5వ గుణము. సో ఇన్ని దేవుడు ఇక మనల్ని ఎందుకు విసర్జిస్తాడు? కానీ మనము ఏం చేస్తాం తెలుసా? ఈ అద్భుతాలను జ్ఞాపకము చేసుకొనము. నీకు శ్రమలు 6 నెలలు అవుతున్నాయి, 7 నెలలు అవుతుంది, 6 నెలలు, 3 నెలలు, 4 నెలలు శ్రమలు అవుతున్నాయి, పోరాటాలు వస్తున్నాయి, నీకు ఇరుకులు, ఇబ్బందులు జరుగుతున్నాయి. కానీ అంతకుముందు చేసిన మేలులు మర్చిపోతే, అంతకుముందు చేసిన, గతంలో మన జీవితంలో చేసిన అద్భుతాలు మనం మర్చిపోతే, కొన్ని వేల బుక్కులు ఒక బుక్కులో రాసుకుంటే దేవుడు మన జీవితంలో ఇప్పటి వరకు మన జీవితంలో ఓన్లీ మన జీవితంలో చేసినవి రాసుకుంటేనే బుక్కు సరిపోదు. అన్ని అద్భుతాలు చేశాడు. చిన్న చిన్న అద్భుతాలు కూడా మనము మర్చిపోకూడదు, జ్ఞాపకం చేసుకోవాలి. దీనివల్ల నీ విశ్వాసం పెరుగుతుంది, నీ నమ్మకం పెరుగుతుంది. సో దేవుడే అన్నాడు కదా, నేను విడువను ఎడబాయను అని. కానీ మనకు ఈ అపోహలోకి వెళ్ళిపోతాము ప్రార్థనకు జవాబు రానప్పుడు. సో ఈరోజు మన జీవితంలో అద్భుతం చేయలేదని నిన్న అద్భుతాన్ని మర్చిపోతావా? ఈరోజు మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యం చేయలేదని నిన్నటి వరకు ఆయన చేసిన అద్భుతాల, ఆశ్చర్యమైన కార్యాలు మర్చిపోతామా? మర్చిపోవద్దు కదా. సో ఆయన క్షమించే దేవుడు, దయావాత్సల్యం గల దేవుడు, దీర్ఘశాంతము గల దేవుడు, బహుకృప గలవాడై ఉన్నవాడు, విసర్జింపలేదు. సో యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనము, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచువారు నా యందును విశ్వాసం ఉంచుడి. సో కలవరపడకండి, నా మీద నమ్మకం పెట్టుకోండి. నేను మిమ్మల్ని విడిచిపెట్టలేదు, మిమ్మల్ని ఎడబాయలేదు. ఆ కష్టాల్లో కూడా నేను నీకు తోడే ఉన్నాను, నమ్ము, విశ్వసించు. నీ బాధలో కూడా నేను తోడే ఉన్నాను, నమ్ము, విశ్వసించు. నీ లేమితనంలో కూడా నేను నీకు తోడే ఉన్నాను, నమ్ము, విశ్వసించు. నీ యొక్క సమస్యలలో, నీ అనారోగ్య సమస్యలలో, కుటుంబ సమస్యలలో కూడా నేను నీకు తోడే ఉన్నాను, నన్ను నమ్ము, విశ్వసించు అని అంటున్నాడు. సో హృదయం కలవరపడనీయకుడి. సో మనకు ఎప్పుడైనా కూడా ఇదే మొదలుగా స్టార్ట్ అవుతుంది. హృదయం భయపడకుండా చూసుకోవాలి, ప్రార్థించుకోవాలి. వస్తుంది, మనము మానవ శరీరంలో ఉన్నాము. ఖచ్చితంగా కోపము, ద్వేషము, భయపడము, ఇవన్నీ బై డిఫాల్ట్గా మన యొక్క న్యూస్ని బట్టి వస్తుంటుంది. గుడ్ న్యూస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన హృదయం సంతోషం వస్తుంది, బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన హృదయంలో భయం వస్తుంటుంది. సో వీటన్నిటిని జయించుకోవాలి. నాయందును విశ్వాసం ఉంచుడి. సో ట్రస్ట్ గాడ్ టైం. సో ఆయన టైమింగ్ని, ఆయన డిసిషన్ని, ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకుంటాడో అది ఆయనకే తెలుసు. ఆయన జ్ఞానం వేరు, మన జ్ఞానం వేరు. ఆయన ఆలోచనలు, మన ఆలోచనలు వేరు. కాబట్టి ఆయనను కంప్లీట్గా నమ్ముదాము. మనకున్నది ఒక్కటే దేవుడు అండి. ఒక 10 మంది, 20 మంది కూడా లేరు. ఒక్కటే దేవుడు. మనల్ని ఆదుకోవాలన్నా ఆయనే, సహాయం చేయాలన్నా ఆయనే,
మన కష్టాల నుంచి విడుదల కలిగించాలన్నా, కన్నీళ్లను తుడవాలన్నా, ఆదుకోవాలన్నా, బలహీనతల నుంచి విడుదల కలిగించాలన్నా, మనల్ని ఆశ్చర్యపరచాలన్నా, హెచ్చించాలన్నా, జాబ్ ఇవ్వాలన్నా, వీసా ఇవ్వాలన్నా, కోర్టు కేసు నుంచి విడుదల కలిగించాలన్నా, లేకపోతే బలహీనతల నుంచి విడుదల కలిగించాలన్నా, అనారోగ్య, ఆర్థిక, మానసిక, శారీరక సమస్య నుంచి విడుదల కలిగించాలన్నా, జబ్బులు, రోగాలు, వ్యాధుల నుంచి విడుదల కలిగించాలన్నా, మనందరికీ కూడా కేర్ ఆఫ్ అడ్రస్ జీసస్ క్రైస్ట్. వన్ అండ్ వన్ ఓన్లీ సోర్స్ మనందరికీ, వన్ అండ్ వన్ ఓన్లీ హోప్. ఇంకా వేరే హోప్ లేదు, వేరే ద్వారము లేదు మనందరికీ. ఒకటే ద్వారము, ఒకటే హోపు, ఒకటే సోర్స్ మనందరికీ కూడా. ఇంకా వేరే సెకండ్ ఆప్షన్ అనేది మనకు లేదు, మనకు ఉండదు కూడా. దెర్ ఇస్ నో సెకండ్ ఆప్షన్ ఎట్ ఆల్. ఓన్లీ ఆయన పాదాలు పట్టుకోవడమే మనకున్న ఏకైక ఆప్షన్. ఓన్లీ మనం ఆయన ప్రార్థించుకొని, ఆయన బతిమలాడుకొని, ప్రార్థించుకొని ఆయన ద్వారా మనము ఆ యొక్క సమాధానం పొందుకోవడమే ఒకటే ఆప్షన్ అండి. సెకండ్ ఆప్షన్ మనకు లేదు, రెండో వేలు లేదు, ఒకటే వేలు. సో విశ్వసించు, ఆ దేవుణ్ణి ఇంకెక్కువగా నమ్ముతాము, ఆ దేవుని మీదనే నమ్మకం ఎక్కువ పెట్టుకుందాం. పరిస్థితుల మీద కాకుండా, చుట్టాలు బంధువుల మీద కాకుండా, మనుషుల మీద కాకుండా, దేవుడి మీద ఎక్కువగా ఆధారపడేలాగా, దేవుణ్ణి ఇంకెక్కువగా విశ్వసించేలాగా మనందరం కూడా ఆయన మీద ఆనుకునేలాగా, ఆయనకు ఒరిగి ఉండేలాగా ప్రార్థించుకుందాం. సో యోహాను సువార్త 14:20 నేను నా తండ్రి యందును. సో ఎవరట? యేసు ప్రభువారు ఆయన తండ్రిలో నిలిచి ఉన్నాడట. మీరును నా యందును. చూసారా, మనం అందరము యేసయ్యలో నిలిచి ఉన్నామట. నేను మీ అందును ఉన్నామని, అంటే యేసయ్య మనందరం మన లోపల ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. సో చూడండి, తండ్రి కుమారులో ఉన్నాడు, కుమారులో మనమున్నాము, మనము కుమారులో ఉన్నాము, మనం అందరము ఏకమై ఉన్నాము. సో ఎక్కడ స్కోప్ ఉంది విడిచిపెట్టడానికి? వీఆర్ లైక్ వన్ ఫ్యామిలీ. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన మనందరం ఒక నివసిస్తున్నాము, ఒక్క దగ్గరనే నివసిస్తున్నాము. వీఆర్ లైక్ వన్ ఫ్యామిలీ మెంబర్స్, ఒకటే కుటుంబ సభ్యులము, ఒకటే కుటుంబంలో నివసిస్తున్నాము, ఒకటే గృహంలో, ఒకటే రూములో నివసిస్తున్నాము. సో మనందరం ఏకమై ఉన్నాము. సో నిన్ను ఎలా విరుస్తాను, నిన్ను ఎలా ఎడబారుస్తాను అంటున్నాడు. మీరు నా యందును, నేను మీ అందును ఉన్నామని. చూసారా, మనము ఆయనలో, ఆయన మనలో ఏకమై ఉన్నాము. కనపడట్లేదేమో, నీ కంటికి కనపడట్లేమో, ఏకమై ఉన్నామని. సో నీ లోపల ఆత్మ ఉంది. ఆత్మ ఎవరిది? యేసయ్య లోపల ఉన్న ఆత్మనే, పరలోకం నుంచి వచ్చిన ఆత్మనే. అనుగ్రహించింది ఎవరు? ఆత్మను. తండ్రి ఆత్మను అనుగ్రహించాడు. సో మన నలుగురం కలిసి ఏకమై ఉన్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, మనము నలుగురము కూడా ఏకమై ఉన్నాము. సో ఇంకెక్కడ విడిచిపెట్టడానికి ఎక్కడ స్కోప్ ఉంది? లేదు. ఈ ముగ్గురు కూడా మన కష్టాల్లో ఉన్నారు, మన బాధల్లో ఉన్నారు, మన సమస్యల్లో ఉన్నారు, మన అనారోగ్య సమస్యలో కూడా ముగ్గురు తోడే ఉన్నారు. ఆనోడు శిలువ ఎత్తినప్పుడు యేసు ప్రభు వారికి తోడు తండ్రి ఉన్నాడు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉంటాయి. అందుకే దైవ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. దేవుడి యొక్క ఆలోచనలు అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. సో అందుకే యూ నీడ్ టు గ్రో ఇన్ గాడ్లో ఎదగాలి, దేవుళ్ళు ఎదగాలి. సో ప్రార్థించుకోండి. మంచి హ్యాపీ లైఫ్ ఉండాలి, హెల్దీ లైఫ్ ఉండాలి, వెల్దీ లైఫ్ ఉండాలి. శోధనలో పడద్దు, వేదనలో పడద్దు, రోదనలో పడద్దు, ఫెయిల్యూర్స్ వెళ్ళాలి, రిజెక్షన్స్ వెళ్ళాలి, జనరేషనల్ కర్సెస్, మ్యారిచువల్ కర్సెస్, ఫ్యామిలీ కర్సెస్, హెల్త్ కర్సెస్ ఏ దాంట్లో పడకుండా మంచి ఆరోగ్యము, శక్తి రావాలి, మంచి ఆనందంగా ఉండాలి, డబ్బు సంపాదించుకోవాలి, ఆత్మీయంగా ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, ఇంకా బలంగా ఉండాలి, మంచి నిండు నూరేలా ఆయువు, ఆరోగ్యము, సంతోషము, ఆనందము, ధనము, ఐశ్వర్యము ఉండాలి, కష్టాలు, కన్నీళ్లు పోవాలి, బాధలు, నష్టాలు పోవాలి, అన్ని రంగాల్లో రాణించాలి. మా బ్రతుకు దినములన్నీ మీ కృపాక్షేమములే మా వెంట రావాలి. సో ప్రార్థించుకో, తప్పే లేదు. దేవుడి చిత్తానుసారమైన ప్రార్థన కాబట్టి మనందరం కూడా ప్రార్థించుకుందాం. సో విల్ కంటిన్యూ ఫ్రమ్ నెక్స్ట్ మండే. లార్డ్ జీసస్, ఇదిగో తండ్రి, వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ ముట్టావు, దర్శించావు. ఈ వాక్యాన్ని ముట్టి స్వస్థతపరిచినందుకు వందనాలయ్యా. అయ్యా ప్రభువా, మరొకసారి మీ వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని ఇంకా ప్యూరిఫై చేశావు, మా బలహీనతల నుంచి విడుదల కలిగించావు తండ్రి. అయ్యా, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రార్థన లైఫ్ ఆపకని మాకు చెప్పావయ్యా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఇన్స్ట్రక్షన్స్ మై లార్డ్. ప్రార్థనే, కష్టాలు కష్టాలే, ఆనందమే, ప్రార్థనే అని చెప్పావు తండ్రి. ఆనందం వచ్చినా, సుఖం వచ్చినా ప్రార్థన ఆపకన్నావు, నష్టం వచ్చినా, లాభం వచ్చినా ప్రార్థన ఆపకన్నావు తండ్రి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఇన్స్ట్రక్షన్స్ మై లార్డ్. ఈ వాక్యాల ద్వారా మాతో ఇన్స్ట్రక్ట్ చేసినందుకు వందనాలు. ఆ సూచనలన్నీ కూడా మా హృదయంలో పెట్టుకొని వాటన్నిటి ప్రకారం నడుచుకునే కృపను మాకు అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.